సికింద్రాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, వాజ్పేయి మనవరాలు ప్రాచీ శుక్లా హాజరయ్యారు। వాజ్పేయి జీవిత వృత్తాంతాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ గ్యాలరీని వారు తిరికెళ్చారు। ఇక వాజ్పేయితో అనుబంధం ఉన్న బీజేపీ నాయకులను ఆయన సన్మానించారు। నేటి భారత యువతకు వాజ్పేయి ఆదర్శప్రాయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు। నమ్మకంతో విశ్వాసంతో వాజ్పేయి గారిని పంపించారు। వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ విస్తరణలో కానీ దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాజ్పేయి గారు వెళ్ళాల్సి, అన్ని జిల్లా కేంద్రాలలో అనేక బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి నాయకులు దేశంలో ఎవరున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈనాటి వరకు కూడా ముందుంటారని మనం వస్తాం। ఇతర పార్టీలకు సంబంధించి సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా చెప్పారు, చాలా మంది ఇండిపెండెంట్ పార్లమెంట్ సభ్యులు మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు। నేను ఎవరి మద్దతు తీసుకోను, మళ్ళీ తీసుకోవడం అంటూ జరిగితే భారతదేశ ప్రజల మద్దతుతో మళ్ళీ పార్లమెంటులో ప్రధానమంత్రిని అడుగు పెడతారు తప్ప నాకు ఎవరి మద్దతు అవసరం లేదని చెప్పారు। ఇంత పెద్ద దేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు ప్రభుత్వాన్ని వదిలేసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎవరైనా ఉందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని మాత్రమే అని చెప్పి సందర్భంగా మనం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన తీసుకున్న, జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభించిన, ఆ రోజు 75,000 కోట్ల రూపాయలతో మొదటిసారిగా వాజ్పేయి గారు జాతీయ రహదారులతో స్వర్ణ చతుర్భుజ పేరుతో అన్ని రాష్ట్ర రాజధానులను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకు రూపకల్పన చేశారు।